హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు నేను బాలామృతంతో ఒక రెసిపీ రెడీ చేసిన, అది మీకు చూపిద్దామనేసి వీడియో వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, బాలామృతం పిండిని ఇదిగో ఇలాగ తీసుకొని దానికి సరిపడా నీళ్లు పోసి గట్టిగా విసుకండి. పిండిని గట్టిగా ఇట్లా కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా ముద్దలాగా తయారు చేసుకోండి. తయారైన పిండిని ఏం చేస్తారంటే కొంచెం ఒక ముద్ద చేతిలో పట్టేంత ముద్దను తీసుకొని ఇట్లా రౌండ్గా బాల్ లాగా చేసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇంకా ఇడ్లీ లాగా ఇడ్లీ సైజ్ అంతా ఇంకా మీ ఇష్టం, ఏ షేప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా తొందరగా అయిపోతుందని గీ షేపే ఎంచుకున్నా. మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం చాలు, మరీ ఎక్కువ ఏమొద్దు. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అన్నిటికీ స్ప్రెడ్ చేసి ఇంకా మనం రెడీ చేసుకున్నది అది ఉంటుంది కదా, మనము రెడీ చేసుకున్న మన ఇష్టం వచ్చిన షేప్లో రెడీ చేసుకున్నవి ఉంటాయి కదా, ఆ రెడీ చేసుకున్న వాటిని ఇట్లా ఇడ్లీ పాత్రల్లోకి పెట్టుకోండి. ఇలా ఇడ్లీ పాత్రల్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. మేము చాలాసార్లు ఇట్లనే చేసుకుంటాం, బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఇంకా ఇట్లా రెడీ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఇట్లా పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇవి టేస్ట్ మంచిగా ఉడికిపోతే టేస్ట్ చాలా బాగుంటాయి. పొడి పిండి మంచిగా వస్తుంది అన్నట్టు. ఇంకా ఎఫెక్ట్ కూడా కాదు, ఉడికిపోతుంది కదా, ఏం హెల్త్ ఎఫెక్ట్ కూడా కాదు అన్నట్టు. ఇదిగో నేను ఈ షేప్లో కూడా వేసిన, మరి ఆ షేప్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఎట్లా వీలు అనిపిస్తే, ఎట్లా ఫాస్ట్గా అయిపోద్ది అనిపిస్తే అట్లా మీ ఇష్టం, మీ టైంని బట్టి మీరు చేసుకోండి. ఇదిగో ఇడ్లీ పాత్రలో మనము ఇడ్లీకి కాక ఉడికేటట్టు ఎట్లా నీళ్ళు పోస్తామో అట్లా వాటర్ పోయండి. ఇంకా పోసి తీసుకుపోయి గ్యాస్ మీద పెట్టి ఒక కరెక్ట్ 10 మినిట్స్కి మొత్తం ఉడికిపోతుంది. ఇంకొక 10 నిమిషాలలో మొత్తం ఉడికిపోతాయి. ఇంకా ఒక్కొక్కటి తీసుకొని పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా టేస్ట్ అయితే బాగుంటుంది. పిండి విసికేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా విసుకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.